మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇంటికి మంత్రులు పోయిర్రు. అయితే మంత్రులు ఏమనుకొని పోయిర్రు, అక్కడికి పోయిన తర్వాత జరిగింది ఏంది, రెండింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక నిన్న మాజీ సీఎం కేసీఆర్ గారు ఉండే కదా, ఆయన ఇంటికి కొండా సురేఖ, సీతక్క ఇద్దరు మంత్రులు ఆయన బావి కాడికి పోయిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి ప్రచారం చేస్తారు, అది ఫామ్ హౌస్ అని. ఇక ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక ఫామ్ హౌస్లోనే ఆయన రాజకీయ జీవితం అంతమైపోతుంది ఇట్లా మాట్లాడారు. అది చూసినాం, అందరం చూసింది. ఆయన బహిరంగంగానే మాట్లాడిండు, ఏదో లోపల వాళ్ళ నాయకులతోనో ఇంకొకరితోనో కాదు. అట్లా వాళ్ళేమో ఫామ్ హౌస్ అంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో దాన్ని బాయ్ అంటారు. మామూలుగా మనకి ఊర్లల్లో చేన్లు శెలకలు ఉంటాయి కదా, బావి కాడికి పోయినాం అంటారు కదా. ఊర్లల్లో ఇప్పుడు ఏడికి పోయినామంటే పొలం కాడికి పోయినాం, బావి కాడికి పోయినాం అని చెప్తారు కదా. అట్లా ఆడ పొలం పనులు చేస్తున్నాడు మా కేసీఆర్ గారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళేమో ఇంకొకటి అని చెప్తారు. అయితే మంత్రులు పోయింది దేని గురించి, పోయిన తర్వాత మంత్రులు అసలు దేనికోసం అని పోయిర్రు, అక్కడ జరిగింది చూసిన తర్వాత మంత్రులు కూడా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఈడ ప్రగతి భవన్లు ఉంటుండే, దాన్ని ఇప్పుడు ప్రజాభవన్ అని చేసిరు కదా వీళ్ళు. బట్టి విక్రమార్క గారు ఉంటారు ఇప్పుడు దాంట్లో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు దాంట్లో ఉంటారు. అయితే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ ప్రగతి భవన్ మీద ఏదో ఏంది 100 బెడ్రూమ్లు ఉన్నాయి, ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి, ఇక అసలు ఎక్కడ లేనిదంత ఇక్కడనే ఉంది, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో లెక్క లేదు అన్న లెక్క ప్రాపగండా అని ఎందుకంటున్నా అంటే, ఇదే ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉంటారు కదా, బట్టి విక్రమార్క గారిని గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి అన్నారు కదా, మీరు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కనిపించినాయా, ఇప్పుడు మీరే ఉంటారు కదా ఆడ, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా అంటే ఆయన నవ్విండు, సమాధానం లేదు. నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉంటే ఆ నిజమే అంటాడు. అయితే మళ్ళీ దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఆడ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి అని అన్న లెక్క మాట్లాడిండు, మళ్ళీ కూడా నమ్మించే ప్రయత్నం చేసిరు. కానీ ఉన్నాయనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉంటారు కదా, నిజంగానే అన్ని 100 బెడ్రూమ్లు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉంటే ఆయన చెప్పేటోడు కదా, ఉన్నాయి ఇప్పుడు నేను ఉంటున్నా కదా అందులో ఉన్నాయి అని అనేటోడు. సరే, దాని గురించి ఎందుకు చెప్పినా అంటే, ఆ ప్రగతి భవన్ని ఎట్లయితే బద్నాం చేసిర్రో గట్లనే ఫామ్ హౌస్ని గురించి కూడా బద్నాం చేసిర్రు. 100 ఎకరాలు ఉన్నాయి అన్న లెక్క, లేకపోతే అక్కడ ఒక ప్యాలెస్ని కట్టుకొని ఉంటుండు అన్న లెక్క, ఇట్లా అన్న లెక్క మాట్లాడారు. ఇప్పుడు మంత్రులు పోయిర్రు కదా, ఆడికి పోయిన తర్వాత మంత్రులకి తెలిసి ఉంటుంది, అర్థమై ఉంటుంది, అసలు బయట మనం మాట్లాడుతుంది ఏంది, ఇక్కడ ఉన్నదేంది అనేది కూడా అర్థమై ఉంటుంది. ఇంకోటి కూడా అర్థమై ఉంటుంది, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు కొంతమంది, ముఖ్యంగా సీఎం గారు పొద్దుగాల లేస్తే ఏం మాట్లాడతారు, కేసీఆర్ సావు గురించి. సావు భాష తప్పిస్తే ఇంకొక భాష రాదు. సావు భాషతో పాటు ఇంకా ఇక భయంకరమైనటువంటి భాష కూడా మాట్లాడతారు. పొద్దుగాల లేస్తే అదే భాష మాట్లాడతారు. ఇంకోటి కేసీఆర్ గారి మీద వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా కేసీఆర్కి అయితే కొడుకే కదా, కేసీఆర్ కొడుకు మీద పొద్దుగాల లేస్తే బూతు భాషను అందుకుంటారు. ఆ బూతు భాషను అందుకుంటున్నటువంటి మంత్రులు కూడా ఇవాళ కేసీఆర్ గారింటికి ఎందుకు పోయిర్రు అంటే, మేడారం జాతర వస్తుంది కదా మన దగ్గర, పెద్ద జాతర కదా మేడారం జాతర. ఆ మేడారం జాతరకి ఇన్వైట్ చేయడం కోసమని ఇన్విటేషన్ తీసుకొని పోయిర్రు. పోతే మంచిగా కూర్చోబెట్టి, మంచిగా ఉన్నారా, మేడారం పనులు ఎక్కడ రాకొచ్చినాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఇంకా దాని గురించి అక్కడ జరుగుతున్న ఆ పనుల గురించి అవి ఇవి అన్నీ చెప్తా ఉంటే మంచిగా ఓపికతో విన్నాడు. కానీ ఇది మంత్రులు ఎక్స్పెక్ట్ చేయండి. గతంలో పొన్నం ప్రభాకర్ గారు కూడా వేయరు. అట్లనే గతంలో కేసీఆర్ గారింటికి పొన్నం ప్రభాకర్ గారు కూడా వేయరు. పొన్నం ప్రభాకర్ గారు పోయినప్పుడు కూడా అంతే మర్యాద చేసిరు, అంతే చేసిరు. ఇప్పుడు వచ్చింది కొండా సురేఖ, సీతక్క కదా. ఇప్పుడు మామూలుగా మన ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి బట్టలు పెట్టి పంపిస్తాం కదా, అట్లనే వాళ్ళ ప్రభుత్వం ఎంత కేసీఆర్ సావు కోరుకున్నా కూడా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మంచిగా బొట్టు పెట్టి, చీర పెట్టి, సారె పెట్టి, పసుపు కుంకుమలు ఇచ్చి, తాంబూలాలు ఇచ్చి పంపించారు. ఇది ఇద్దరికి మధ్యలో ఉన్న తేడా, ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇగో ఇది చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఆ పోయినళ్లలో కొండా సురేఖ గారు వేరు కదా. కొండా సురేఖ గారు అయితే గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇప్పుడు ఎవరైతే ఆమెకి బొట్టు పెట్టి చీర సారే పెట్టిరో వాళ్ళ కొడుకును, ఆమె కొడుకును అనరాని మాటలు అన్నది. అయినా సరే వాళ్ళు ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లకి ఎట్లయితే మర్యాద చేస్తారో, మన ఇంటికి వస్తే ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎట్లా చీర సారే పెట్టి పంపిస్తారో. ఎందుకంటే వీళ్ళు బూతు భాషలు, సావు భాషని
మాట్లాడినా సరే, సొంత వాళ్ళ కొడుకు మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా సరే, చేసినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మర్యాద అది. అంటే మర్యాద ఎట్లా చేస్తారు, ఎట్లా చూసుకుంటారు? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇక ఏంది ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యరు, ఇంకొకటి చెయ్యరు అని మాట్లాడతారు వీళ్ళు. కానీ ఇంటికి పోతే ఎట్లా మర్యాద చేసి పంపిస్తాడు, ఎట్లా గౌరవం ఇస్తాడు అనేది ఈ మంత్రులు కూడా చూసి షాక్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇంకొకరు అయితే మామూలుగా ఏదన్నా చిన్న, ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఏదన్నా తిట్టుకుంటే ఊర్లల్లో పంచాయతీలు అవుతాయి కదా, ఇంటి పక్క వాళ్ళకి ఏదో చిన్న దాని దగ్గర లొల్లులు అయితే కనీసం ముఖం కూడా చూడరు, కనిపించినప్పుడు కూడా ఎదురెదురు పడ్డప్పుడు కూడా కనీసం పలకరించుకోరు. అట్లాంటిది బండ బూతులు తిట్టినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 మంత్రులు ఇంటికి వస్తే, దాంట్లో ఒక్కరు స్వయంగా తిట్టినటువంటి వ్యక్తి కూడా ఇంటికి వచ్చినా కూడా అవన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మర్యాద చేయాలి, ఇంటికి వచ్చినటువంటి 2 ఆడబిడ్డలకి ఎట్లయితే మనం మర్యాద చేస్తామో అట్లా చీర సారా పెట్టి పంపించాలి అన్న లెక్క నిన్న కేసీఆర్ గారు ప్రవర్తించారు. దీన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది ఎవరికైనా సరే, అంటే వాళ్ళని బూతు భాషలు మాట్లాడినా, సావు భాష మాట్లాడినా సరే ఆయన ఎంత పెద్ద మనసు చేసుకొని వచ్చినటువంటి వాళ్ళకు మర్యాద ఇచ్చిండు అనేది నిన్న చూసిన తర్వాత అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడేది కాదు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, అదే మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మంచిగానే పిలుచడానికి వేయిర్రా, లేకపోతే రేపు పొద్దున ఇంకేదన్నా మాటలు అనడానికి వేయిర్రా, కానీ పోయినటువంటి వాళ్ళు కూడా షాక్ అయ్యి ఉంటారు అక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ చూసిన తర్వాత. మేము ఇంత మాట్లాడతాం ఈయన మీద, మేము ఇంత ఈయన మీద, ఈయన ఫ్యామిలీ మీద, ఈయన కుటుంబం మీద, వాళ్ళ కొడుకు మీద, అలా పార్టీ మీద, ఇంతమంది మీద ఇంత మాట్లాడినా సరే ఆయన మాత్రం పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి తరీక లెక్క బిహేవ్ చేసిండు అనేది ఆ పోయినటువంటి మంత్రులు కూడా అనుకొని ఉంటారు. సరే అది బయటకు చెప్పకపో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంకొక పార్టీలో ఉన్నారు కాబట్టి బయటకు చెప్పుండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. నిన్న ఒక అరుదైనటువంటి సంఘటన లెక్కనే చెప్పుకోవాలి. ఫామ్ హౌస్ ఎట్లుంది, ఏముంది అనేది కూడా చూసి వచ్చి ఉంటారు ఇక ఈ మంత్రులు. ఇప్పటిదాకా బయట చేస్తున్న ప్రాపగండా ఒకటి ఉంది కదా, మాట్లాడుతున్నారు కదా, ఇక ఆ ప్రాపగండా ఇప్పటికైనా ఆగుతుంది. దీని తర్వాతనైనా వాళ్ళు అట్లా మాట్లాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ సీఎం గారు మాట్లాడు ఏమన్నా ఆగుతుందేమో చూడాలి. అంటే మనం ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేయడమే గంతే. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడడం ఆగుతుందా, ఆగాలి అని కోరుకుంటాం, కానీ ఇక వాళ్ళు మళ్ళీ కూడా అట్లనే మాట్లాడితే ఎవరి విఘ్నతకి వాళ్ళు వదిలేస్తారు అని అనుకుంటారు. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలైతే అనుకుంటున్నారు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఆ ఒక్క ఇన్సిడెంట్ చెప్పింది. ఒక్క ఇన్సిడెంట్తోనే ఆయనకి ఈయనకు ఉన్నటువంటి తేడా ఏంది అనేది నిన్న చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నారు.